నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ అనేటువంటి ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే పద్మ. ఎడ్యుకేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎడ్యుకేషన్ అన్నది ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, బాగా మంచి సంపాదిస్తాం, మంచి జాబ్ వస్తుందని చెప్తున్నారు. కానీ సంపాదన అనేది ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఉంటుంది. కొంతమంది ఎడ్యుకేషన్ కాకపోయినా వాళ్ళ నాలెడ్జ్ ఎలాగైనా సరే సంపాదిస్తున్నారు. వాళ్ళ స్టామినా అవ్వచ్చు, వాళ్ళకున్న నాలెడ్జ్ని బెస్ట్ కావచ్చు, కష్టపడే తత్వం కావచ్చు. సో ఏది బెస్ట్? ఎడ్యుకేషన్ ఉంటేనే సంపాదిస్తారు అన్నది అనకన్నా ఉండలేరు, అంటూ ఉండలేరు. రెండు ఒక క్వశ్చన్ మార్క్. ఎడ్యుకేషన్ ద్వారా సంపాదించే వాళ్ళు కొంతమంది అయితే, ఎడ్యుకేషన్ లేకుండా కూడా మంచి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఏది బెస్ట్, అసలు ఏది కరెక్ట్ అసలు రెండిట్లో? ఒకటి ఉంది ఎంఎంఓ. నేను చాలా షార్ట్ ఫామ్స్ వాడుతుంటాను. ఓకే. ఎం అంటే మినిమం, రెండవ ఎంఎం మ్యాక్సిమం. ఓకే. ఇది రేంజ్లో ఎక్స్ట్రీమ్స్, మధ్యలో ఓ ఆప్టిమమ్. మినిమం ఆర్ మ్యాక్సిమం ఆర్ ఆప్టిమమ్. కొన్ని మినిమం ఉంటే సరిపోతుంది, కొన్ని దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్. ఎంత ఎక్కువ ఉంటే అంత ఓకే, ఫైన్. డబ్బులు మినిమం ఉండాలి. ఏది పర్సనల్ యూసేజ్ వరకు. మనం 100 కోట్లు కూడా సంపాదించి ఉండవచ్చు, బట్ వీఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అవర్ పర్సనల్ యూస్ బికాస్ దట్ మనీ హ్యాస్ కమ్ టు అస్ త్రూ అదర్స్. సో యూ అగైన్ రీయూజ్ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. ఇది బుర్రలో సింక్ కావాలి. దీనికి లా ఉండదు. లా ఏం చెప్తుంది? నువ్వు ఎన్ని కోట్లు, 100,000 కోట్లు సంపాదించు, యూ పే ఇన్కమ్ ట్యాక్స్, రిమైనింగ్ యార్స్ యువర్స్. అప్పర్ స్లాబ్ ఏదో 30-35%, వాట్ ఎవర్ ఇస్ ద స్లాబ్, లా చెప్తుంది. కానీ లాకు మించింది ఒకటి ఉంది మనిషికి ప్రపంచంలో ఎక్కడైనా, మన దేశంలో మరీ. వాట్ ఈజ్ ఇట్? ధర్మ. ధర్మ ఈజ్ డిఫరెంట్, లా ఈజ్ డిఫరెంట్. లా మనకి కాన్స్టిట్యూషన్, ఇండియన్ లీగల్ సిస్టమ్ ప్రకారము కొన్ని చట్టాలు ఉన్నాయి, రూల్స్, రెగ్యులేషన్స్. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఆల్ ఎక్స్టర్నల్. కానీ మనిషి అన్నవాడు, భారతీయుడు ప్రత్యేకంగా ఒక ధర్మాన్ని అనుసరించి పోవాలి. సో మీరు ఎన్ని డబ్బులు సంపాదించున్నా కూడా మనము కొంచెము డీపర్గా, అంటే ఫిలాసఫీ అమ్మ, హయ్యెస్ట్ లెవెల్లో ఫిలసాఫికల్ అప్రోచ్ టు లైఫ్ ఉండాలి ప్రతి ఒక్కడికి. చిన్న నుంచి పెద్ద వరకు ఫిలాసాఫికల్ అప్రోచ్ ఉండాలి. దానికి నెక్స్ట్ లెవెల్ కింద ఇట్స్ ద సైకాలజీ ఆఫ్ ద ఇండివిజువల్. హౌ ద సైకాలజీ ఈజ్ ఫార్మ్డ్ అంటే దానికి కూడా ఒక అబ్రివేషన్ ఉంది, ఎస్హెచ్ఈ. షీ నాకు కొంచెం ఫెమిలియర్ వర్డ్. షీలో హీ కూడా ఉంది. సో అల్టిమేట్గా ఆడమగా అంతా కలిపి షీలో. ఈ షీ సైకాలజీలో ఏమంటే, ద పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ మేడ్ ఆఫ్ దీస్ 3 కాంపోనెంట్స్. వన్ ఈజ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, ఈ అంటే. హెచ్ హెరిడిటీ. ఎస్ ఈజ్ సిచ్యువేషన్. సో ఈ మూడిటి కాంబినేషన్స్తోనే అవర్ పర్సనాలిటీ గెట్స్ shaped from time to time. This is one concept. So philosophy, next కింద psychology. Individuals ఏమో we say psychology, but collectiveగా we say sociology. అంటే యావరేజ్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్లా పోతున్నారో దాని ప్రకారము మనం ఒక్కొక్కసారి పోవాల్సి వస్తుంది. అంటే మనకు కొంత రిజర్వేషన్స్ ఉండి, మన ఎల్బో ప్లేస్ మనకు ఉన్నా కూడా ఎంతో కొంత వీ హ్యావ్ అన్ అబ్లిగేషన్ టు ద సొసైటీ ఆల్సో. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో మ్యాక్సిమం నాలెడ్జ్ ఉంటే మంచిది. ఏ నాలెడ్జ్ ఉండాలి అనేది కూడా పాయింట్. నేనైతే శాండ్, SAND, ఇసుక. అగైన్ ఇట్స్ ఏ షార్ట్ ఫామ్. ఒకటి ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్లో యూ షుడ్ హ్యావ్ ఎ థరో నాలెడ్జ్. దానికి కూడా చాలా స్ట్రీమ్స్, STREAM, స్ట్రీమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటాము. ఆ స్ట్రీమ్ని నేను అగైన్ యూజ్ ఇట్ యాజ్ ఎ షార్ట్ ఫామ్. ఇట్ కుడ్ బి సైన్స్, ఎస్. It should be technology, T. It should be R. R is risk management. Risk management కూడా ఈ రోజుల్లో ఇట్స్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ. రిస్క్ ఎంత ఉందని అసెస్ చేయడము, రిస్క్ని కవర్ చేయడము. ప్రతి పెద్ద కంపెనీలో దేర్ ఇస్ ఎ చీఫ్ రిస్క్ మేనేజర్ ఆఫ్ జనరల్ మేనేజర్ ర్యాంక్. దేర్ ఇస్ ఏ RMD, రిస్క్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. రిస్క్ ఎంత ఉంది, దాన్ని ఎట్లా మనం కవర్ చేసుకోవాలి. ఈ ఫర్ వాట్ యు కాల్ engineering. STREA, art, any art form. M for management. బ్రాడ్గా ఇవి.
దీంట్లో నుంచి మళ్ళీ సబ్, ఈ పెద్ద స్ట్రీమ్లో నుంచి మళ్ళీ సబ్ ఇవి ఉంటాయి. ఆర్ట్ అంటే బోర్డ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, చతుష్టటి కలర్ ఉంటాం మనము మన ఇండియన్ దీంట్లో 64 ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయనేసి. ఈ సైంటిఫిక్ ఎడారా వెస్టర్న్ నుంచి రాకముందు మన దగ్గర సైన్స్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్ట్ ఓన్లీ. ఓకే. అస్త్ర విద్య, శస్త్ర విద్య ఇవన్నీ ఆర్ట్ కిందనే వచ్చేవి. లేటర్ ఎప్పటికప్పుడు లైక్లో మెడిసిన్లో స్పెషలైజేషన్ పెరిగినట్టు జనరల్ మెడిసిన్ నుంచి ఇవన్నీ విడిగా వచ్చాయి. సో ఫస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. నెంబర్ 1 ఏ ఆల్ఫాబెటిక్ నాలెడ్జ్. ఆల్ఫాబెటిక్ అంటే ఏ టు జెడ్ ఆ నుంచి బండరా అని కాదు, కొంచెం అంటే లాంగ్వేజ్ స్కిల్ బాగా ఉండాలి. కమ్యూనికేట్ చేయడానికి యూ షుడ్ హ్యావ్ ఏ వొకాబ్యులరీ, వర్డ్ పవర్ ఉండాలి. అంటే మనకి తెలుగులో పర్యాయ పదాలని నానార్థాలని 2 ఉన్నాయి. సో ఏ అంటే డిఫరెంట్ వర్డ్స్ ఉన్నా కూడా ఒక పర్టికులర్ యాక్టివిటీ సూచించడానికి ఒక కాంటెస్ట్లో ఒక పదమే రైట్, మిగిలిన దే ఆర్ నాట్ కాంటెస్ట్లో ఫిట్ కావు. అందుకని ఈ లాంగ్వేజ్ స్కిల్ బోర్డు ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలంటే యూ రిక్వైర్ 2 things. One is language, the other is body language. What is body language? Your appearance should be good. The way you look, the way you appear, the way you talk, ఇవన్నీ డీసెంట్గా ఉండాలి. మీరు గమనించి ఉండుంటారు, కొంతమంది ఫేస్ చూడగానే మనకి అంతకుముందు మనకి పరిచయం లేరు, ఆయనో ఆమెనో చూడగానే వీ డోంట్ లైక్ టు స్పెండ్ ఎనీ టైమ్ విత్ దెమ్, వీ విల్ వాక్ అవుట్. ఎస్ ఆర్ నో? కొంతమంది మట్టుకు దే ఆర్ అట్రాక్టివ్ పర్సనాలిటీస్. వాళ్ళు వద్దన్నా కూడా 5 నిమిషాలు వాడితో మాట్లాడాలి అని అనిపించే వాళ్ళు ఉంటారు కదా. వయసు ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ప్లజెంటబుల్ టు అదర్స్. నీకు నీవు ఎట్లున్నా పర్వాలేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ వరీస్ యూ నీడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. పబ్లిక్లో ఉన్నంతసేపు యూ షుడ్ బి అప్పీలింగ్. సో ఆల్ఫాబెటికల్ నాలెడ్జ్ అంటే హై అండ్ కమ్యూనికేషన్ స్కిల్. దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ అమ్మా, మన గెస్చర్స్ బాడీ లాంగ్వేజ్లో మన గెస్చర్స్ పోస్చర్స్ బాగుండాలి. పోస్చర్ ఈస్ ద వే యూ స్టాండ్, ద వే యూ వాక్. గెస్చర్ ఈస్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో గెస్చర్ అండ్ పోస్చర్స్ అండ్ యువర్ మేనర్స్ అండ్ ఇటిక్విట్స్. నువ్వు యు ఆర్ డైనింగ్ ఇన్ ఏ హోటల్ ఆర్ ఇన్ ఏ ప్లేస్ అలాంగ్ విత్ అదర్స్. నీ టేబుల్ మీద ఇంకో 4 కూర్చున్నారు, నువ్వు తడకన యూ స్నీజ్ ఇట్ వితౌట్ ఏ కర్చీఫ్ ఇన్ హ్యాండ్. డోంట్ హ్యావ్ ఏ కర్చీఫ్ ఎట్ ఆల్. Don't have a comb in your pocket. Look shabby. Manners and etiquettes. This is another thing which is required. Etiquettes, manners, gestures, postures, conduct and behavior. How we behave. Sand law, subject knowledge, alpha and literature, communication related. N is numerical. అంటే మినిమం న్యూమెరికల్ ఎబిలిటీ ఉండాలమ్మా. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్. చాలామందికి కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళకి నోట్ల కట్టలు ఇంట్లో బోర్డు ఉంటాయి, వాళ్ళకి కౌంటింగ్ రాదు. ఇప్పుడు ఏమైనా కొంచెం బెటర్ ఏమో, బట్ ఒకప్పుడు అంగూఠా చాప్ వాళ్ళు కూడా కోర్టు సంపాదించారు. మనకు పాత చీఫ్ మినిస్టర్ ఉండేవాడు తంబింప్రెషన్ అంజయ్య గారు అనేసి. హీ వాజ్ ఏ ట్రేడ్ యూనియన్ లీడర్. హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఇఫ్ యూ రీకలెక్ట్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మినిమం న్యూమెరికల్ ఇది కౌంట్. ఎన్ని డబ్బులు ఉన్నాయి మన దగ్గర లెక్కనే లేకపోతే చాలామంది భర్తలకి ఫాదర్స్కి డబ్బులు ఎలా ఖర్చు అవుతుందో వాడికి తెలీదు, బడ్జెట్ అంటే తెలీదు. ఇప్పుడు కంపెనీలో బడ్జెట్ వేసుకుంటారు, ఫ్యామిలీకి కూడా బడ్జెట్ వేసుకోవాలి కదా, తెలీదు. ఉన్నట్టు ఖర్చు చేస్తారు, అయిపోయిన తర్వాత అయిపోయింది అంటారు. ఇంకా 10 రోజులు జరగాల జీతం రావడానికి. బట్ హౌ డూ యూ మేనేజ్ దట్ 10 days? సో బడ్జెటింగ్ దానికి ఉండడానికి. నేను ఒక చిన్న ఇది చెప్తామ్మా. ఇప్పుడు అంటే జనరేషన్ గ్యాప్లో కూడా 17 into 17 ఎంతమ్మా? 17 into 17. యా, ఓకే, క్యాల్కులేషన్ వేస్తాను ఇప్పుడు నేను. సడన్గా చెప్పలేరు కదా. కారణం ఏంటంటే చిన్నప్పుడనే ఎక్కాలు నేర్చుకోం మనము. 17 into 17 is 289. స్కై మల్టిప్లికేషన్ అని. ఐ రిటైర్డ్ ఫ్రమ్ ఎ బ్యాంక్. నేను 1974లో ఐ రోట్ ఇండియన్ బ్యాంక్ ఎగ్జామినేషన్. ప్రొద్దున టెస్ట్ రాసాను, ఈవినింగే వాళ్ళు రిజల్ట్ పెట్టారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మై నేమ్ విల్ విన్ ద లిస్ట్. సరే, కన్ఫర్మేషన్ వెళ్ళి చూసుకున్నాను, మై నేమ్ ఈస్ దేర్. నెక్స్ట్ డే వాజ్ ఇంటర్వ్యూ. ఐఎమ్ సెలెక్టెడ్. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ గాట్ దిస్ వన్. వై? నేను ఎక్కడికి ఏ ట్యూటోరియల్ కాలేజీకి కానీ, ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళు ఈ కోచింగ్ ట్రైనింగ్ ప్రతిదానికి కోచింగే. అవును. ఏది అకాడమిక్స్ 6వ తరగతి 7వ తరగతి కోచింగ్ వదిలేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగే, ప్రతిదానికి కోచింగే. ఇదేం పిచ్చి? అంటే హయ్యర్ లెవెల్లో చాలా మనకి తెలియని ఏమన్నా ఉంటే ఫైన్ ట్యూనింగ్ కోసము ఐ అగ్రీ, బట్ నాట్ ఎవ్రీథింగ్.
ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ కమాండ్ ఓవర్ క్విక్ మల్టిప్లికేషన్, స్కై మల్టిప్లికేషన్ అంటాను నేను. ఇప్పుడు ఈ 17 నాకు ఒకవేళ రాకపోయినా ఎక్కాలి, నాకు వచ్చు, చిన్నప్పుడు నేర్చుకున్నాను కాబట్టి ఇంకా బుర్రలో ఉన్నాయి. లేకపోయినా 17 వేస్తున్నాము, 17 × 7 119, 9 11, 17 × 1 17 + 11 28, 9 ఆల్రెడీ ఉంది, 289 సంథింగ్ లైక్ దట్. అలా చేయొచ్చు కదా. సో ఆల్ఫాబెటికల్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆల్ఫాబెటికల్, న్యూమరికల్ నాలెడ్జ్, మినిమం న్యూమరికల్ నాలెడ్జ్ ఉండాలి. హై అండ్ మ్యాథమెటిక్స్ అడగట్లా నేను. రామానుజం గారి ఇప్పటికి కూడా అన్సాల్వ్డ్ థియరీస్, వీ నీడ్ నాట్ గో టు దట్ ఎక్స్టెంట్. దెన్ యూ షుడ్ హ్యావ్ ఏ మినిమం డిజిటల్ నాలెడ్జ్. సో దిస్ ఈస్ అబౌట్ ద మినిమం థింగ్. ఎర్నింగ్కి ఎడ్యుకేషన్కి లింక్ లేదమ్మా. కానీ బాగా ఎడ్యుకేషన్ అయి ఉంటే మనకి ఇంటర్నల్గా కొంత కాన్ఫిడెన్స్, సంతృప్తి ఉంటుంది. దాని వరకే, నాట్ ఫర్ ఎర్నింగ్ మనీ. ఎర్నింగ్ మనీకి యూ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు ప్లే విత్ మనీ. యు ఆర్ బార్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ, ఇట్ డస్ నాట్ మ్యాటర్. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళంతా నేను డబ్బులేం సంపాదించట్లా. పూర్ ఫ్యామిలీలో పుట్టినవాడు సంపాదిస్తున్నాడు. ఈవెన్ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ కూడా ఈజ్ ఏ కాలేజ్ డ్రాప్ అవుట్ ఆర్ స్కూల్ డ్రాప్ అవుట్. మనీతో ప్లే చేసే, యూ కెన్ బారో అండ్ ఇన్వెస్ట్. బారో, ఇన్వెస్ట్, ఎర్న్ ప్రాఫిట్, రీపే ద borrowed money, surplus is yours. And once you create a level of surplus, ఇంకా ఫర్దర్ సర్ప్లస్ ఇస్ సర్ప్లస్. అందుకే ఏదైనా కూడా మల్టిప్లై అయితే అయితేనే ఉంటుంటుంది, డౌన్ఫాల్ డివైడ్ అయితే కిందికే పోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద థింగ్ అమ్మా. అంటే బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ మనకి అంటే ఒకటి స్వాట్ అనాలిసిస్ అనే ఒక కాన్సెప్ట్. ఓకే, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. పేరెంట్స్ పిల్లలకి వీళ్ళు ఎట్ వాట్ ద స్టూడెంట్ ఈస్ గుడ్, ఎట్ వాట్ ద చైల్డ్ ఈస్ గుడ్, నెంబర్ 1. నెంబర్ 2, వాట్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్. హీ మే బీ గుడ్ ఎట్ ఏ పర్టికులర్ థింగ్, బట్ he may not be interested in it. He should be good at it, he or she should be good at it, and should also be interested. ఈ రెండు కలిసింది వాళ్ళకి చెప్పాలి. మనీ ఎర్నింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అండ్ ఉన్నదాంతో సంతోషపడడం ఇస్ ద హైయెస్ట్ థింగ్. యా, జో హై ఓ హై. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.